హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మోటివేషనల్ కోట్స్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. మోటివేషనల్ కోట్స్ ఛానల్స్ గురించి. ఇవేంటంటే ఎక్కువగా అందరూ కాపీయే చేస్తారు. అంటే ఎక్కడో చోట నుంచి తీసుకున్నవి, ఎవరో చెప్పినవి, పెద్దవాళ్ళు చెప్పినవి తీసుకుని అట్లా చేస్తూ ఉంటారు కదా, స్క్రోలింగ్ టెక్స్ట్ లాగా లేదా నార్మల్ టెక్స్ట్ లాగా పెట్టి. సో అలాంటి ఛానల్స్కి అసలు మానిటైజేషన్ అవుతుందా అండ్ వాయిస్ ఉండాలా ఏంటి మొత్తం డీటెయిల్స్ 2024 రూల్స్ ప్రకారం ఎలా పెట్టాలి అనే వాటి గురించి అయితే నేను షేర్ చేయబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. ఇవి ఎక్కువ మంది ఏంటంటే కాపీ చేస్తారు, కొంతమంది మాత్రం ఓన్గా క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేసినా ఇప్పుడు మనం ఓన్గా క్రియేట్ చేసామనేమి యూట్యూబ్ వాళ్ళకి తెలియదు కదా. సో ఏదైనా ఒక టైప్ ఆఫ్ కంటెంట్ కిందే చూస్తుంది అది యూట్యూబ్. సో అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా చేస్తే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఏంటి నేను మొత్తం క్లియర్గా చెప్తాను. సో వీడియో చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ టాపిక్లోకి కనుక వెళ్ళినట్లయితే, ఇలాంటి కంటెంట్కి మీరు కనిపిస్తూ చేశారనుకోండి, ఇలా కనిపిస్తూ మాట్లాడుతుంటే ఓకే, ఏ కంటెంట్ అయినా పర్వాలేదండి. ఇలా కనిపిస్తూ చేస్తుంటే, సో కనిపించకుండా చేసేవాళ్ళు జస్ట్ స్క్రోలింగ్ టెక్స్ట్ పెడతారు, లేదంటే ఒట్టి టెక్స్ట్ పెడతారు, స్టిల్ టెక్స్ట్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తారు. సో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓన్లీ మ్యూజిక్ అయితే అసలు పెట్టకూడదు. టెక్స్ట్ విత్ మ్యూజిక్ అనేది అసలు పెట్టకూడదు. సో కంపల్సరీ మీరు టెక్స్ట్ ఇచ్చారు అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కంపల్సరీ ఉండాలి. అది కూడా మీరు వాయిస్ చేంజర్ యాప్స్లో అవి చేయకుండా ఉంటే బెటర్ అండి. ప్రస్తుతానికి ఇప్పటికైతే రూల్ ఏమీ లేదు, మేబీ మారొచ్చు అది. సో మీరు వాయిస్ చేంజర్ యాప్స్ అనేది అసలు యూజ్ చేయొద్దు, ఒరిజినల్ వాయిస్తో పెట్టడానికి ట్రై చేయండి. అలా పెట్టడం వల్ల యూట్యూబ్ రూల్కి వ్యతిరేకం కాదు, అండ్ అలాగే మనకు కూడా ఎంతో కొంత గుర్తింపు వస్తుంది. వాయిస్ వల్ల అట్లా గుర్తింపు వస్తుంది కదా. సో అట్లా ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోతారనమాట. సో కంపల్సరీ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ వాయిస్ ఇవ్వడానికి కంపల్సరీ మైక్ యూజ్ చేయండి. ఏదో ఒకటి బేసిక్ మైక్ అయినా సరే యూజ్ చేయండి. బేసిక్ మైక్ యూజ్ చేసినా కూడా ఏంటంటే మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. కంప్లీట్గా నాయిస్ అయితే రిమూవ్ ఏమైపోదు, బట్ మనకి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుందన్నమాట. అంటే మనం మైక్ పెట్టి రికార్డ్ చేసిన దానికి నార్మల్గా రికార్డ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదో ఒకటి బేసిక్ మైక్ అయినా సరే యూజ్ చేయండి. నాట్ ఓన్లీ టెక్స్టే కాదండి, మీరు ఇమేజెస్ పైన టెక్స్ట్తో వాయిస్ కూడా చేయొచ్చు. అది కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. నాన్ కాపీరైట్ ఇమేజెస్ తీసుకుని చేయండి. ఏ ఇమేజెస్ తీసుకున్నా ఫ్రీ ఇమేజెస్, లోగో లేని ఇమేజెస్ తీసుకున్నారనుకోండి, మీకు ఎప్పటికీ ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది. అండ్ ఇలాంటి కంటెంట్కి ఏంటంటే మీరు ఓన్లీ వాయిస్ ఇచ్చే వీడియోస్కి, టెక్స్ట్ ఇచ్చి వాయిస్ ఇచ్చే వీడియోస్కి ఖచ్చితంగా రీయూజ్డ్ వస్తుందండి. కానీ ఏం ఇబ్బంది ఏం లేదు, రీయూజ్డ్ వచ్చి మానిటైజేషన్ పోతుంది. కానీ అపీల్ చేసుకోవచ్చు మీరు. అపీల్ సక్సెస్ అయ్యిందనుకోండి, సక్సెస్ అవుతుంది. వాయిస్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో అలా సక్సెస్ అవుతుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఈవెన్ మానిటైజేషన్ పోయినా సరే. సో కనిపించకుండా చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మీరు కనిపిస్తూ చేశారనుకోండి, అసలు ఏ ప్రాబ్లము ఉండదు. ఎలాంటి కంటెంట్ అయినా సరే మనం కనిపిస్తూ చేస్తే ఏ ప్రాబ్లము ఉండదు. ఇప్పుడు ఇదే కంటెంట్ మీరు కనిపిస్తూ చేయాలి, చూస్తూనే చెప్పాలనుకున్నారు అనుకోండి, ఇలా మొత్తం ఫుల్ స్క్రీన్ కాకుండా చిన్న స్క్రీన్లో కూడా మీరు సర్కిల్ లాగా వస్తుంది కదా మనకి. సో అలా అయినా కూడా చేసుకోవచ్చు. సో నేను ఆ వీడియో కూడా చేస్తానండి. ఆల్రెడీ వచ్చి ఉండవచ్చు, లేదంటే నెక్స్ట్ అయినా వస్తుంది. ఆల్రెడీ చేశాను వీడియో. సో ఆ వీడియో చూసి మీరు చేయొచ్చు అట్లాగా. సో అలా కనిపిస్తూ చేస్తే ఏంటంటే మనకి ఎప్పటికీ ప్రాబ్లం రాదు. ఈ ప్రాబ్లం వచ్చేసి మోటివేషనల్ ఛానల్స్కి, స్టోరీస్ ఛానల్స్కి, లేదా ఇట్లా ఓన్లీ టెక్స్ట్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చే ఛానల్స్కి చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుందండి. అది మానిటైజేషన్ అయ్యి 1 year 2 year దాటినా కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకే కేర్ఫుల్గా ఉండాలి. కనిపిస్తూ చేశారనుకోండి ఏమి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అండ్ రెవెన్యూ ఎలా వస్తుంది అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు రెవెన్యూ అనేది ఈ కంటెంట్కి ఇంత వ్యూస్ వస్తాయి, ఇంత రెవెన్యూ వస్తుంది, ఈ కంటెంట్కి ఇంత రెవెన్యూ వస్తుంది, లేదా 1000 వ్యూస్కి ఇంత రెవెన్యూ వస్తుంది. ఇవి ఎవరు ఎన్ని చెప్పినా ఏవి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక్కొక్క కంటెంట్కి ఒక్కొక్క టైప్లో ఉంటుంది అనమాట రెవెన్యూ. అది కూడా సేమ్ కంటెంట్ అయినా కూడా, సేమ్ ఛానల్స్ అయినా, రెండు సేమ్ వీడియోస్ అయినా కూడా మనకు రెవెన్యూ ఒకటి రాదు. సేమ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చినా కూడా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ అవుతాయండి. ఊరికే మనం 1000 వ్యూస్కి ఓకే ఇంత $1 వస్తుంది అనేసి అసలు అనుకోవడానికి లేదు. ఒక్కొక్క కంటెంట్కి ఇప్పుడు మీ వీడియో ప్లే అయిన టైంని బట్టి చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని మనకు రెవెన్యూ వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం నాకు 1000 వ్యూస్ వచ్చినాయి అయినా అసలు రెవెన్యూ యాడ్ అవ్వలేదు, చాలా తక్కువ రెవెన్యూ ఉంది, $1 వస్తుందని చెప్పారంటారు. అంత సీన్ ఏం లేదండి. $1 వస్తే 1000 వ్యూస్కి ఇక అందరూ కోటేశ్వర్లు అయిపోతారు ఒక రకంగా చెప్పాలంటే. అలా ఏం ఉండదు. 1000 వ్యూస్కి ఖచ్చితంగా $1 రావాలని అయితే అసలు ఏమీ లేదు.
మీకు ప్రతి వీడియోకి కూడా ఏ కంటెంట్ అయినా సరే మీకు వీడియోకి రెవెన్యూ ఉంటుంది, ఓవరాల్ ఛానల్కి ఆర్పిఎం ఉంటుంది, ఎవ్రీ వీడియోకి కూడా ఉంటుంది మనకి ఆర్పిఎం అనేది. ఆ రెండింటి బట్టే మనకి రెవెన్యూ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు అండ్ ఇంకోటి ఛానల్లో క్లెయిమ్స్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు మ్యూజిక్స్కి క్లెయిమ్స్ వస్తాయి కదా, క్లెయిమ్స్ ఉన్నా కూడా దానివల్ల కూడా ప్రాబ్లమే అవుతుంది అనమాట. సో క్లెయిమ్స్ లేకుండా చూసుకోండి, దాన్ని బట్టి ఆర్పిఎం తగ్గిపోతూ ఉంటుంది క్లెయిమ్స్ కనుక ఉంటే. అండ్ రెవెన్యూ ఎక్కువ రావాలి అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉండాలండి. వీడియోకి కనుక యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి కూడా రెవెన్యూ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకునే మనకి రెవెన్యూ అనేది వస్తుంది. కాబట్టి ఎంత రెవెన్యూ వస్తుంది అని అయితే చెప్పలేము. ఈ కంటెంట్కే కదా, ఏ కంటెంట్కి అయినా సరే అంతే. అండ్ కేటగిరీ ఏది పెట్టాలి మోటివేషనల్ కోట్స్కి అంటే పీపుల్ అండ్ బ్లాగ్స్ పెట్టొచ్చండి. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అయినా పెట్టొచ్చు, కాకపోతే మీరేం ఎడ్యుకేట్ చేయట్లేదు కదా, ఊరికే జస్ట్ మోటివేషనల్ కోట్స్ చెప్తున్నారు. పీపుల్ అండ్ బ్లాగ్స్ పెడితే సరిపోతుంది. అలాగే డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి, ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అది చెప్పొచ్చు. లేదంటే హ్యాష్ ట్యాగ్స్ తెలుగు మోటివేషన్ అని తెలుగులో చెప్తుంటే కనుక, లేదా మోటివేషనల్ కోట్స్ అని, లేదా లైఫ్ కోట్స్ అని, అంటే మీరు దేని గురించి చెప్తున్నారో దాని గురించి మీరు హ్యాష్ ట్యాగ్స్లో ఇవ్వచ్చు, అవే ట్యాగ్స్లో కూడా ఇవ్వచ్చు. అండ్ ఈ మోటివేషనల్ కోట్స్కి వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయండి. కొన్నిసార్లు బాగా అసలు చాలా ఎక్కువ వ్యూస్ కూడా ఉంటాయి చాలా ఛానల్స్లో ఇలాంటి కంటెంట్కి. ఎందుకంటే చాలామందికి ఎప్పుడు లైఫ్ అనేది ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు కదా, అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటాయి కదా. సో వాళ్ళు లోగా ఫీల్ అయినప్పుడు కూడా ఇలాంటివి అయితే చూస్తూ ఉంటారనమాట. ఇదివరకు అయితే మనకి ఓన్లీ జస్ట్ మ్యూజిక్ ఉన్నా కూడా అలాంటి ఛానల్స్ సక్సెస్ అయిపోయేవి. బట్ ఇప్పుడైతే అసలు అలాంటి ఛాన్సే లేదండి, సక్సెస్ అయ్యే ఛాన్సే అసలు లేదు. కంపల్సరీ వాయిస్ ఉండాల్సిందే. సో అందుకు ఈ మోటివేషనల్ వీడియోస్కి కూడా కొన్నిటికి చాలా ఎక్కువ వ్యూస్ ఉంటాయి. ఈవెన్ నార్మల్ వాళ్ళు కూడా లైక్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి మోటివేషనల్ కోట్స్కి వ్యూస్ వస్తున్నాయని దానికి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో వ్యూస్ రావడానికి ఇది కూడా ఒక రీజన్ అనమాట. అండ్ మెయిన్గా వ్యూస్ రావాలంటే మాత్రం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేనే కాదు, ఏదైనా సరే మనకి వ్యూస్ రావాలి అంటే కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయగలగాలి. మోస్ట్లీ డైలీ లేదా ఆల్టర్నేట్ డేస్ అయినా పోస్ట్ చేస్తేనే మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇదండి మోటివేషనల్ కోట్స్ గురించి. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.